ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. అలా పొద్దున్నే ప్లెజెంట్ గా మా డే స్టార్ట్ అయింది. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా, మా హస్బెండ్ నాకు కొన్ని మొక్కలు కొనిచ్చారు అని. అవి ఇంకా రిపోర్ట్ చేయలేదు, అంటే మట్టి లేదనమాట. సో మట్టి తీసుకొని రావాలి. ఈ రోజు హోప్ఫుల్లీ వెళ్తామని అనుకుంటున్నా. అలా కాసేపు మొక్కల దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మన డైలీ షోస్ స్టార్ట్ చేయాల్సిందే కదా. ఫస్ట్ నిన్న నైట్ లెఫ్ట్ ఓవర్స్ కొన్ని ఉంటే అవన్నీ తీసి ఒక బౌల్లోకి పెట్టేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే వంట పని స్టార్ట్ చేసేసా. ఈ పెద్ద ఆనపకాయ ఉంది చూసారా, ఈ ఆనపకాయతోనే నేను 2 రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఈ రోజు మొత్తం ఆనపకాయ వంటే ఉంటుంది మా ఇంట్లో. సో ఫస్ట్ టిఫిన్ కోసం ఆనపకాయ చట్నీ, ఇంకా లంచ్ కి అయితే పప్పు ఆనపకాయ వండుదాం అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్. నా బంగారు తండ్రి మంచి బాగా అయిపోయాడే, డాడీకి హ్యాపీ అయిపోయాడే. ఇంక ఇగోండి భుజ బంగారం కూడా లేచొచ్చేసాడు. పొద్దున్న ఇట్లా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత ఫస్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు స్కూల్ ఉందా, వెళ్ళాలా అని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం వండుతున్నావు అని అడుగుతాడు. సో ఈ రోజు ఆనపకాయతో ఇలా చేస్తున్నానంటే, అదేంటి నాన్ వెజ్ చెయ్యట్లేదా అంటున్నాడు. ఏంటో మా ఇంట్లో పిల్లలందరూ నాన్ వెజ్ పిచ్చోళ్ళు. సో సరే, ఇంక ఇక్కడైతే ఆనపకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో పీసెస్, ఆనపకాయ ముక్కలు, ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. లో ఫ్లేమ్ లోని ఆనపకాయలు బాగా మగ్గేంత వరకు ఉంచాలి. ఇంకా ఆనపకాయ మగ్గేలోపు ఇంకొక సైడ్ ప్యారలల్ గా టీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా, ఆనపకాయలు మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత లాస్ట్ లో కావాలంటే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవేవి లేవు కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. నువ్వు పూజ దగ్గరికి చూడమని చెప్పాను ఈరోజు లక్ష్మణ. అయిపోయి తాగేసిన తర్వాత వెంటనే ఇంకా రైస్ కూడా కుక్కర్ లో పెట్టేశాను. అది ఉడికే లోపు ఇంకొక సైడ్ ప్యారలల్ గా ఎగ్స్ కాదు ఇడ్లీ కూడా బాయిల్ కి పెట్టేశాను అనమాట. అండ్ ఈ లోపే చట్నీకి మంచిగా ఆనపకాయ అంతా చల్లగా అయిపోయింది. ఇది ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. యాక్చువల్ గా ఇందులో మీరు కావాలి అనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే చింతపండు యాడ్ చేయకుండానే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఆనపకాయ చట్నీ అంతా డిష్ అవుట్ చేసేస్తున్నాను. లాస్ట్ లో మీరు కావాలంటే తాలింపు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు, ఇలా కూడా బాగుంటుంది. ఇట్లాంటి రోటి పచ్చళ్ళు వాటికి నేను మళ్ళీ సెపరేట్ గా తాలింపు అంటూ ఏం పెట్టను, ఇలానే బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ అయ్యేసరికి ఇడ్లీ ఇంకా రైస్ 2 కూడా ఉడికిపోయాయి. 2 స్టవ్ బంద్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా పప్పు ఆనపకాయ వండుతా అన్నాను కదా, సో పప్పు అయితే కుక్కర్ లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇదిగోండి, వేడి వేడి ఇడ్లీకి ఆనపకాయ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నార్మల్ గా కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, బొంబాయి చట్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇలా ఒకసారి ఆనపకాయ చట్నీ ట్రై చేయండి. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. లోగా ఒకరి తర్వాత ఒకరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసేసాను. అండ్ ఈ లోపే ప్యారలల్ గా మా హస్బెండ్ కోసం రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోస్ లో చెప్పాను నేను చాలా వరకు ఆల్మోస్ట్ 8 kgs వరకు వెయిట్ లాస్ అయ్యాను అని. సో ఎస్, వెయిట్ లాస్ అయ్యాను, కాకపోతే ఇంకొంచెం హెల్దీ వర్షన్ లో వెళ్దాము అనిపించింది. ఆ రోజు లేట్ గా లేవడం వల్ల హడావిడి అయిపోయింది. అందుకనే భుజ బంగారానికి ఎగ్ రైస్ ప్యాక్ చేసేసా. వాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ మా అందరికి కూడా ఎగ్స్ బాయిల్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి.
ఇంక ఇదిగోండి ఆనపకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము ఎవరం లంచ్ కూడా చేయలేదు. అప్పుడే మా అత్తగారు నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ రోజు నైట్ డిన్నర్ లోకి పూరి ప్రిపేర్ చేయమన్నాము. మా అత్తగారు ఆఫ్టర్నూన్ 1 o'clock పిండి తడపడం స్టార్ట్ చేసేసారు. యాక్చువల్ గా తన పూరి అంతా ఎలా చేస్తారు అనేది వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే సగంలో హ్యాండ్ ఇచ్చేసారనమాట. లాస్ట్ కి ఇంకా పూరీలన్నీ మా ఇద్దరు పిన్నులు ఫ్రై చేయాల్సి వచ్చింది. సో ఇంకా అందుకనే వీడియో ఏమి షూట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే నిర్మిత్ బాబు పడుకున్నాడు. పియాన్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తాడనమాట. వాడు వచ్చిన తర్వాత ఇంకిద్దరు పూలైపోతారు. సో ఇప్పుడు కాసేపు అలా పడుకున్నాడు. ఈ లోపు స్కూల్ టైం అయిపోయింది. నేనైతే భుజబంగారాన్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాను. పియాన్ పరిగెట్టద్దు. ఇంకా అలా వాడు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మంచిగా పిల్లలందరూ ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ లోపు నేను బయట బాల్కనీ అంతా నీట్ గా క్లీన్ చేసి ముగ్గు కూడా వేసేసా. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. ఈవినింగ్ మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను. అందుకనే డాబా మీదకి వెళ్ళి పువ్వులు కట్ చేసుకొని రావాలి. నాతో పాటు ఈ రోజు తోడుగా చిన్నబాబు వస్తున్నాడు అనమాట. ఈ మధ్య నిర్మిత్ నాకు బాగా అలవాటు అయిపోయాడు. ఆ పొట్టడే దగ్గుతున్నాడు. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు పడుకున్నాడు ఇక్కడ నా పక్కన. సో వాడికి నేను బాగా అలవాటు అయిపోయాను. మమ్మీ మమ్మీ అనుకుంటా నా చుట్టూనే తిరుగుతున్నాడు. ఇదో తీ. చూసావా? నువ్వు అన్నీ ఇక్కడ పెట్టేసా. ఏమో కింద పడిపోతున్నాయి. ఇగోండి, హియర్ ఇస్ మై లిటిల్ హెల్పర్. ప్రతి విషయంలోనే నాకు హెల్ప్ చేస్తున్నాడు ఈ మధ్య. మంచిగా ఒక చిన్న హెల్పర్ దొరికాడు నాకు. ఇంక ఇక్కడైతే మమ్మీ ఫోన్ లో లైట్ ఆన్ అయ్యి ఉంది ఏంటా అని చెక్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత అర్థమైంది వాడికే వీడియో షూట్ చేస్తుంది అని. సో ఇంకా కామ్గా వచ్చి మళ్ళీ వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఇంకా నేను నా చిన్న కొడుకు ఇద్దరం ఆడుకొని పాడుకొని గెంతుకొని మొత్తానికి ఎలాగోకలాగా డాబా మీద నుంచి బట్టలు అయితే కిందకి తీసుకొచ్చాము. ఇంకా పూజకి కావాల్సిన పూలు కూడా తీసుకొచ్చాం. ఈ లోపే మా పిన్ని హారతి కూడా ప్రిపేర్ చేసింది అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. సో ఈ రోజు ఫ్రైడే అన్నమాట. సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు నైవేద్యంగా హారతి పెడదాం అనుకున్నాను. ఇంకా ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నేను మంచిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేసుకున్నాను. సో ఫ్రైడే పూజ అయితే ఇలా జరిగింది. మంచిగా పూజ చేసుకొని పెట్టిన ప్రసాదం అందరం తినేసిన తర్వాత నైట్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాము. ఏమంటే ఈ మధ్య తిను ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు. పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచేస్తున్నాము, ఎక్కడికి తీసుకెళ్ళట్లా. అందుకనే వి మేక్ షూర్ దట్ అట్లీస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఒక 10 to 15 minutes రైడ్ కి వెళ్ళేటట్టు. అండ్ లాస్ట్ బిఫోర్ వీక్ అంతా చాలా స్ట్రెస్ఫుల్ గా నడిచింది. సో ఇంకా ఏం చేయలేక అట్లీస్ట్ ఒక 10 minutes అయినా ఇలా బయటకు వెళ్ళిపోదాం రా బాబు అనిపించేది. ఇంకా ఆ రోజు ఒక రౌండ్ గాజువాక దాకా వెళ్ళొచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము. చేద్దామా? బడి మాకు ఫోన్ చేద్దామా? బడి మాకు ఫోన్ చేద్దామా వద్దా? బడి మా ఇంటికి వెళ్దామా? అది వెళ్దామా? ఎక్కడికి వెళ్దామా? బడి మా ఇంటికా? అచ్చా బడి ఇంటికి వెళ్దామా? ఫోన్ చేద్దాం. ఫోన్ చేయాలా? నేను చేస్తావా? పని పాటు లేనోలాగా. అయ్యయ్యో పాపం బిగ్గి కన్నానా. హలో, మీ ఇంటికి వచ్చి ఏమి ఇస్తారు? మా ఇంటికి ఏమి ఇస్తారు? అలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 minutes ఏమో ఉన్నాము. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట.
ఈ లోపు నిర్మిత్ వాళ్ళ డాడీ కేక్ పంపిస్తేను ముగ్గురు కూర్చొని దాన్ని అన్నం తిన్నట్టు తిన్నారు. అసలు పిల్లలు ఇలా కేక్ తినడం చూస్తే ఎవరికైనా మళ్ళీ కేక్ తినాలనిపిస్తుందా చెప్పండి. ఈ నిర్మిత్ గాడు తినడం తక్కువ, వీళ్ళిద్దరికి తినిపించేది ఎక్కువ. సో ఇలా మా డే అయితే ఎండ్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ యా, చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.